అందరికీ నమస్కారం. దాసర్ రాము తెలకాబలిజా కాపు చేసి ఈ మధ్య శనివారం డిసెంబర్ 30వ తారీఖు శనివారం రోజున గుంటూరు జిల్లాలో ఉన్న ఉమ్మడి గుంటూరు జిల్లా అన్ని నియోజకవర్గాల్లో ఉన్న కాపు సంఘం పెద్దలు, మేధావి వర్గం, అనేక వ్యవస్థల్లో పనిచేసే వాళ్ళు, వ్యాపారస్తులు, డాక్టర్లు, ఈవెన్ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా అన్ని పార్టీల రిప్రజెంటేషన్ అందరినీ ఇన్వైట్ చేసి మా గుంటూరు జిల్లా సంబంధించి రాజకీయంగా రేపు ఎలక్షన్స్ ఒక నెల 2 నెలలు ఉన్నాయి కాబట్టి భవిష్యత్ కార్యాచరణ మీద ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాం విజ్ఞాన మందిరంలో. దగ్గర 4,000 నుంచి 4,500 మంది జనం ఆ కార్యక్రమంలో అన్ని ప్రాంతాల నుంచి పాల్గొన్నారు. చాలా గ్రాండ్గా జరిగింది. కార్యక్రమాన్ని కూడా మేము ముందు వేద పండితులు పెద్దల నుంచి వాళ్ళ చేత ఆశీర్వచనం తీసుకొని ఎస్సీబీసీ నాయకుల చేత జ్యోతి ప్రజ్వలన వాళ్ళ చేత చేయించి ముందు ప్రారంభ ఉపన్యాసం వాళ్ళ చేత చెప్పించి తర్వాత మేము కాపు సంఘం పెద్దలందరూ మీటింగ్ స్టార్ట్ చేసుకున్నాం. మీటింగు చాలా బ్రహ్మాండంగా జరిగింది. కాపు సంఘం అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరులో మా శివరాం గారు, కటా శ్రీనివాస్ గారు, బాబురావు గారు, చాలామంది కాపు సంఘం సంబంధించి మొదటి నుంచి అనుబంధం ఉన్న వాళ్ళు చాలామంది, మా ఏలు ప్రసాద్ గారు, అసరాపేట, పాకరాని రమాదేవి గారు, వీళ్ళందరూ కూడా చాలామంది కూడా ఈ కార్యక్రమానికి అండగా నిలబడ్డారు. మల్లిశెట్టి సుబ్బారావు గారు, వీళ్ళందరూ కూడా లింగశెట్టి ఈశ్వరరావు గారు ఎక్స్ఎమ్మెల్యే, ఆయన పెద్ద తలకాయ కార్యక్రమం నిలబడి ముందు నడిపించారు. ఆయన అందరూ కలిసి సమిష్టిగా చేసిన కార్యక్రమం. డబ్బులు కూడా అదే మీటింగ్లో అందరూ చూస్తుండగానే పెద్దలు కొంతమంది స్వచ్ఛందంగా కార్యక్రమాన్ని కూడా సహకరించారు. వీళ్ళందరినీ కలుపుకొని ఒక మంచి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన గుంటూరు నగరంలోని కాపు సంఘం పెద్దలకు, ఈ కార్యక్రమం పాల్గొని జయప్రదం చేసిన కాపు జిల్లా ఉమ్మడి జిల్లాలోని కాపు సంఘీయులందరికీ నెక్స్ట్ ఈ కార్యక్రమాన్ని ఓర్పుతో దాదాపుగా ఎక్కువ టైం ఉండి మా దగ్గర అన్ని రికార్డ్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మా జిల్లా సమీక్షను రాష్ట్ర వ్యాప్తంగా అందరికి కూడా చూపించిన మీడియా ప్రతినిధులందరూ కూడా ధన్యవాదాలు. ఇది ముందు మీకు ఒక థ్యాంక్స్ పర్పస్ కోసం పెట్టుకున్న ప్రశ్న ఇది. ఇక రెండోది, ఎలక్షన్ దగ్గరికి వచ్చాక రాజకీయాలు వేడి పెరిగిపోయింది. మేము పెట్టుకుంది, నేను 5 రాష్ట్రాల కన్వీనర్గా ఈ రోజుకి ఏ పార్టీతో లేను. అట్టడుగు పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకి సహకరించడే నా ధర్మంగా నేను ఏ రాజకీయ పార్టీలో ప్రత్యక్షంగా ఉండకుండా అన్ని పార్టీలతో సమానంగా ఉంటూ, ఒక విధంగా చెప్పాలంటే పేద వర్గాల నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికే అనేక సందర్భాల్లో నేను చాలా విషయాలు సపోర్ట్ చేశాను. అట్టడుగు పేద వర్గాల రాజ్యాధికారం రావాలని చిరంజీవి గారి ప్రజారాజ్యాలు అట్లాగే పనిచేసాం సామాజిక న్యాయం కోసం. ఈ మీటింగ్ని రాజకీయ పార్టీలు మేము అక్కడ బ్యానర్ మీద పెట్టాము, ఎన్ని ఓట్లు అన్ని సీట్లు అని. మేము అక్కడ వేరే అన్ని రాజకీయ పార్టీలు పిలిచాము. రాజకీయపరమైన విషయాలు పెద్దగా ఏ పార్టీల గురించి అక్కడ ప్రస్తావన కూడా లేదు. మేము మాట్లాడింది ఏంటంటే, మాకు ఇన్ని ఓట్లు, మాకు ఇన్ని ఉన్నాయో జనాభా ఉన్నాం, మా సీట్లు మాకు ఇవ్వండి. కాపు రిజర్వేషన్ ఫైల్ పెండింగ్లో ఉంది, అది చిత్తశుద్ధిగా చేసి పెట్టండి. కాపు కార్పొరేషన్ అంటున్నారే కానీ మాకు సరైన ఫండ్స్ ఇవ్వట్లేదు. కాపు భవనాలు ఇస్తామని చెప్పంటున్నారే కానీ అవి ఇంతవరకు అతిగతి లేకున్నాయి. నామినేషన్ పోస్టుల్లో కూడా ఎక్కడ మా ప్రాతినిధ్యం సరిగ్గా కనబడట్లేదు. పేరుకి ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నాయన్నా తప్ప సామాజిక సాధికారత కానివ్వండి అది జరగట్లేదు. రాజ్యాధికారం పేద కులాలకు అందట్లేదు. బీసీఎస్సీ కులాలు కలుపుకొని పనిచేద్దాం, అట్టడుగు పేద వర్గాలు అందరూ కలిసి పనిచేద్దాం, మన సమస్యల మీద ముందుకు పోదాం. రాజకీయ పార్టీ అన్ని పార్టీల్లో ఉన్న నాయకులు కూడా అందరూ కూడా కలిసి ఉండండి, మా సహకారం కుల సంఘం పరంగా మా సహకారం మీకు ఉంటుంది అని చెప్పని చాలా అద్భుతమైన వాతావరణంలో, మంచి వాతావరణంలో ఎవరు కూడా ఎవరి పార్టీల గురించి గొప్పలు చెప్పుకోకుండా, ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడకుండా, ఇంకో పార్టీని వ్యతిరేకించకుండా కుల పెద్దలు అందరూ కూడా ఆ మీటింగ్లో మాట్లాడారు. ఎంతో బాగా జరిగింది. ఎవరో ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా వచ్చిన ఒక ఆయన మరి కావాలని రసాబాస్ చేశాడో తెలియదు కానీ మీరు ఏం చెప్పాలో చెప్పుకోండి అంటే అది వదిలేసి గట్టిగా కేకలు పెట్టడం, కుల పెద్దల్ని ఏకవచనంతో మాట్లాడటం, ఎప్పుడో చచ్చిపోయిన రంగా గురించి ఇప్పుడు ఎత్తడం దేనికి అంటాం. ఈ కాపు వనభోజనాలు ఏంటి, ఎవడికి వాడు కాపు సంఘాలు, ఎవడికి వాడు కాపు సంఘాలు పెట్టడం అంటే అహంకారపూరితమైన, అంటే రెచ్చగొట్టి దాన్ని డిస్టర్బ్ చేసే వాతావరణంలో ఒక పార్టీ నాయకుడు వచ్చి అందరూ సమయం పాటిస్తూనే ఉన్నారు. అయ్యా మీరు ఏం చెప్పాలో చెప్పుకోండి, అలా కేకలు పెట్టబాకంటే మీరు మీడియా ఆపేసేయండి, మీడియా వైపు కట్ చేయండి, తర్వాత మాట్లాడదాం. ఉంది ఒకళ్ళు కష్టపడి గుంటూరులో ఎవరో కాపు సంఘాల్లో కష్టపడి మీటింగ్ పెట్టుకున్నప్పుడు, గౌరవంగా పిలిచినప్పుడు
మీరు ఆ పార్టీ సంబంధించి ఏం చెప్పాలో చెప్పుకోండి. ఏ పార్టీ టీడీపీ ఉన్నారు ఆ కార్యక్రమంలో ఎవరు కూడా టీడీపీకి అనుకూలంగా కూడా మాట్లాడారు. వైసీపీ వాళ్ళు వచ్చారు కార్యక్రమానికి, కానీ కనీసం వాళ్ళు డయార్స్ కూడా రాలా. కొంతమంది పెద్దల కింద కూర్చున్నారు, కొంచెంసేపు ఉండి వెళ్ళిపోయారు. జనసేన సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం నాకు కూడా. మీ ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఎవరికి వెళ్ళి ఎత్తలా. అక్కడ కులం సమస్యల మీద మాట్లాడితే ఒక వ్యక్తి కావాలని కొంచెం రసాబసగా మాట్లాడిన దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని దాన్నే చూపిస్తూ ఒక వైసీపీకి అనుకూలమైన ఒక పేపర్ ఏమో రసాబసా అని రాసేయండి పేపర్లో. ఈరోజు ఏబిఎన్ మరి ఎక్కడ ఏదో ఛానల్లో ఇది ఎవరో వైసీపీ ప్యాలెస్ వాళ్ళ దగ్గర ఉండి నడుపుతున్నారని అంటే, అంటే మా కులానికి ఒక వ్యక్తిత్వం లేదా, మాకు ఆత్మాభిమానం లేదా, తిండికి గుడ్డగలేక బతుకుతున్నామా? ఒక మీటింగ్ పెడితే ఎంత అవుద్ది? మహా అయితే 4 లక్షలు 5 లక్షలు అవుద్ది. ఆ డబ్బులు కూడా లేకుండా ఇంకెవరి దగ్గర డబ్బులు అడుగు తినేసుకొని మీటింగ్లు పెట్టుకునే పరిస్థితిలో ఉన్నామా? ఊరిని ఒక మాట అక్కడ చెప్తే 1,00,000 రూపాయలు పోగేసి ఇచ్చారు జనం అందరూ కలిసి. మిగతా పెద్దలు మేము పెట్టుకునేది కాకుండా వాళ్ళెవరో వెనకాల ఉండి పెట్టించారు, వాళ్ళెవరో వీళ్ళెవరో పెట్టిస్తే దాసరాము పెట్టే స్థాయిలో ఉన్నాడా దాసరాము? ఐఏఎస్ వాళ్ళం అయితే ఏదో పార్టీలు గమ్ముడిపోయే వాళ్ళంగా మేము ఇన్నాళ్ళకి ఎందుకుంటాం? ఏ సీట్లు లేని ఏ ఓట్లు లేని జనసేనకి ఎందుకు సహకరిస్తాం మేము? ఒక టీడీపీ పార్టీ ఒక రకంగా ఆలోచన చేస్తుండే వైసీపీకి అనుకూలంగా పెట్టారు ఈ మీటింగ్. వైసీపీ వాళ్ళేమో జనసేన టీడీపీ వాళ్ళు కేకలు పెట్టుకున్నారు, ఇదేదో వేరే ఉద్దేశంతో పెట్టారని చెప్పి వాళ్ళంటే మేము ఏ లక్ష్యం కోసం పెట్టామో ఆ లక్ష్యం నీరు గారిపోతుంది. కులస్తులను ఐకమత్యం చేసి సమైక్యంగా ఉండి బీసీఎస్సీ కులాలు కలుపుకొని పనిచేసుకుందాం అబ్బాయి, మన సమస్య మీద కలిసి పోరాడదాము, అట్టడుగు పేద వర్గాల రాజ్యాధికారం కోసం నిలబడదామని చెప్పని మేము మంచి వాతావరణంలో మీటింగ్ పెట్టుకుంటే మీరు మీడియా ప్రతినిధులు అందరూ ఉన్నారు అక్కడ. ఒక వ్యక్తి అల్లరి చేయడం తప్ప ఇంకెవరన్నా ఎక్కడైనా పొరపాటు మాట్లాడారా? ఎక్కడైనా ఒక గొడవ అయిందా? అన్ని వేల మంది వస్తారు, అందరి భోజనాలు ఒక్కరి కూడా భోజనం లేకుండా ఎవరిని పంపించామా? ఇంత కష్టపడి కార్యక్రమాలు చేసుకుంటే ప్రతిసారి మా కులాన్ని నమ్మేసేతో తీసుకెళ్ళి కుల పెద్దలందరినీ తీసుకెళ్ళి అంత కష్టపడి పెద్ద తలకాయలందరూ అక్కడ వేదిక మీద కూర్చుంటే శనకాయలు అరుపు దాన్ని పోయే వల్ల వాడు వీడియోని ఏకవచన పదాలు పట్టడానికి ఇస్రావు గారిని దాన్ని పోయే వల్ల పెద్ద తలకాయలందరూ డాక్టర్స్ పెద్ద పెద్దలందరూ కూర్చున్న మీటింగ్లో ఎవరో వ్యక్తి మాట్లాడిన దాన్ని తీసుకొచ్చి వేరే ఛానల్స్ పేపర్లో చూపిస్తూ కాపులది మీటింగ్ డిస్టర్బెన్స్ అయ్యింది, ఏదో పార్టీకి అనుకూలంగా పెట్టుకున్నారు. అన్ని రాజకీయ పార్టీలు మాకు ఇవ్వాల్సిన న్యాయం మాకు చెయ్యండి అని అడుగుతున్నాం. ముఖ్యంగా మా గుంటూరు జిల్లా ఎందుకు పెట్టామంటే పేరుకే జనాభా 5 లక్షల ఓట్లు ఉంటున్నాం, సీట్లు ఉండట్లేదు. మా బాధ మాకేం కావాలో మేము చెప్పుకోకూడదా? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీతో పోతున్నారని చెప్పని ఇంక అందరూ నోళ్ళు మూసుకుని వెనకాల పడి వెళ్ళమంటారా గొర్రెల్లాగా? అంటే మా సమస్యలు ఇంక చాలా ఉంటాయి కదా, రిజర్వేషన్ సమస్యలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారు ఎత్తలేని సమస్యలు చాలా ఉంటాయి మాకు. అవన్నీ మేము మాట్లాడుకోవాలి కదా ఓ వేదిక పెట్టుకొని. దాన్ని తీసుకెళ్ళి ఏదో రాజకీయ పార్టీకి అంటగట్టేస్తే మమ్మల్ని బ్రోకర్లు చేసేస్తుంటే ఇది ఎంతవరకు ధర్మం? కాపు కులం ఎంత ప్రేమిస్తుందో అంత ద్వేషిస్తుంది. రాజకీయ పార్టీలకు ఇదే హెచ్చరిక. ఈ కులాన్ని మీకు ఇష్టం వచ్చినట్టుగా అన్వయం చేసుకుంటూ ఎలక్షన్లో మీకు అనుకూలంగా మీకు ఓట్లు తెచ్చుకునే విధంగా ఈ కులాన్ని ఏదో రెచ్చగొట్టి మీరు మా మీటింగుల్ని వక్రీకరించి వేరే రకంగా చేసే ప్రయత్నం చేస్తే చాలా తీవ్రమైన మూల్యం చెల్లించుకుంటారు. ఒక్కసారి మేము కన్నెలలో చేసామంటే ప్రభుత్వాలు మారుతాయి. మేము వాటన్నిటి దూరం ఉంటున్నాం, పేద కులాన్ని కలుపుకొని పనిచేసుకుంటున్నాం. మేము ప్రజారాజ్యం నుంచి చాలా ఓర్పుతో పనిచేసుకుంటున్నాం. ఎవరి విషయాలు ఏలు పెట్టట్లా, మేము ఎవరినో మాట విమర్శించట్లా, మా పనులే మేము చేసుకుంటున్నాం. మా బాధలు చెప్పుకుంటున్నాం. దీన్ని దయచేసి ఎవరు రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఎలక్షన్స్లో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. 2024లో కూడా సాధ్యమయ్యే పరిస్థితి కనపడలేదు. ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తులే అవుతుంది, పొంగబెట్టి రాధా కావచ్చు, ముద్రగడ పద్మనాభం కావచ్చు, వైసీపీలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాపులు మొత్తం కూడా విచ్ఛిన్నం అయిపోయారు, రాజ్యాధికారం సాధ్యం కాకపోవచ్చు అనిపిస్తుంది. లేదండి, కాపులు ఎక్కడ విచ్ఛిన్నం అవ్వలేదండి. కాపులు ఎక్కడ విచ్ఛిన్నం కాలేదు. కాపులు తమ్ముడు తనవాడిగా ధర్మం తప్పదు కూడా దాని కులం ఇది. ఎప్పుడు ఒక పార్టీ కంట ఉండి ఒక పార్టీకి భుజాన్ని వేసుకుంటే ఇలాంటి కాపు కులంగా కులపించి లేదు. దాదాపు అన్ని పార్టీలతో సమానంగానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక మార్పు తీసుకొస్తారని చెప్పని అందరం ఆశపడ్డాం. ఇప్పటికి కూడా ఆలోచన ఉంది, మా మనసులో ఉంది. కాకపోతే వాళ్ళు ఇచ్చే సీట్లు షేరింగ్ విషయంలో పూర్తి స్థాయిలో ఆయన 50-60 సీట్లు అడుగుతున్నారు. వాళ్ళు ఎన్ని ఇస్తారో ఏంటనేది మనకు నిర్దిష్టంగా మనకి ఇంతగా తెలియదు. వాళ్ళు ఆయనకి ఇచ్చే గౌరవ మర్యాదను బట్టే ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది అవతలకి. అంతేగాని ఊరికినే ఆయన చెప్పారు కదా మొత్తం జాతి వేరే బీసీఎస్సీ కులాల్లో ఉన్న యువత అందరూ కలిసి వచ్చేది కదా. అక్కడ ఉన్న వాళ్ళు ఆయన ఇచ్చే గౌరవ మర్యాదలు ఎన్ని కూడా ఉంటాయి. ఇవే కాదు, రేపు రాబోయే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు ఏర్పడ్డా కూడా అతి తక్కువ స్వల్ప మెజారిటీతోనే
ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి, హంగులు వచ్చే అవకాశాలు ఉండొచ్చు. అమిత్ షా గారు మాట అన్నారు జనసేన పార్టీ పెద్దలతో, 10 ఎమ్మెల్యేలు 3 ఎంపీలు తెచ్చుకొని మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు అంటే అంత టైట్ ఫైడ్ ఎలక్షన్ జరగబోతుంది. కాబట్టి రేపు రాబోయే ఈక్వేషన్స్ లో ఖచ్చితంగా పేద వర్గాలకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. అదే రాబు గారి జీవితాశయం నేను అన్నది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి, మా జాతికి రాజ్యాధికారం కావాలని మీరు కలగా ఉన్నారా లేదా? పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి కావాలనుకోలేదండి. చిరంజీవి గారి దగ్గర సామాజిక న్యాయం, అట్టడుగు పేద వర్గాల రాజ్యాధికారం అనేది కోరుకున్నాం. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ కాదు, మొదటి నుంచి అధికారంలో ఉన్న రెడ్డి కమ్మ కాకుండా మిగతా పేద కులాలకు కూడా అవకాశం దొరకాలని నేను మీకు కోరుకుంది. ఈ రోజుకి అదే స్టాండ్ మీద ఉన్నాం. రేపు రాబోయే ఎలక్షన్స్ లో కూడా ఆ సామాజిక న్యాయం మా పేద కులాలకు ఎవరైతే గౌరవప్రదంగా సామాజిక న్యాయం అందించడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళకి పూర్తి స్థాయిలో పనిచేస్తారు. దానికి వేదిక ఏదవుతున్నారు? సామాజిక కులాలకి అధికారం రావాలంటే దానికి వేదిక ఏదో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు ఉన్న వేదికలతో ఇప్పుడు ముందుకెళ్తా. ఇప్పుడు నెల రోజులు 2 నెలలు ఎలక్షన్స్ పెట్టుకున్నాము. ఈ టైంలో మనం ఎవరు కొత్త ప్రత్యామ్నాయాలు నిర్మాణాలు చేసే వ్యవస్థలు ఏమి ఉండవు. ఈ రోజుకి జనసేన పవన్ కళ్యాణ్ గారు 10 సార్లు చెప్తున్నారు, ఖచ్చితంగా పేద కులాలకి గౌరవం న్యాయం జరిగే విధంగానే నా యొక్క విధానం నా పొత్తులు ఉంటాయి అని అన్నారు. ఈ రోజుకి ఆయన నమ్మకంతో అదే నమ్మకంతో ముందు ఏమండి మిగిలిన సామాజిక తరగతులు ఎందుకు అట్రాక్ట్ చేయలేకపోయారు? కేవలం కాపులు ఒక్కళ్ళే దాంట్లో లీడ్ చేయాల్సిన అవసరం. ఇప్పుడు తెలుగుదేశంలో కొంత అన్ని సామాజిక తరగతులు అమ్మాస ఆధిపత్యం ఉన్న మిగిలిన కులాలు ఉంటాయి, వైసీపీలో రెడ్ల ఆధిపత్యం ఉన్న మిగిలిన కులాలు ఉంటున్నాయి. కానీ జనసేన కానీ అంతకుముందు ప్రజారాజ్యం కానీ ఎక్కువ కులాలను అట్రాక్ట్ చేయలేకపోవడం. అంటే ప్రజారాజ్యం పార్టీలో అట్రాక్ట్ చేయకుండా 110 స్థానాలు బీసీలకు ఇచ్చారు. ఇండియాలో ఎవరు ఇవ్వకుండానే. భారతదేశంలో ఎవరివన్నీ 115 స్థానాలు కోవూరులో షెడ్యూల్ ట్రైబ్ మునేమకి ఇచ్చారా? అది కాదు, రిజర్వేషన్ లేని చోట్ల ఎస్సీలకు ఇచ్చారు ఆయన చిరంజీవి గారు. ఆయన ఏ లక్షల సామాజిక న్యాయంతో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే ఆలోచనతో ఉన్నారు. ఖచ్చితంగా అంటే మేము చెప్తుంది ఒకటే, ఇప్పుడు ఆల్రెడీ 2 రాజకీయ పార్టీలు బలంగా ముందుకెళ్తున్నాయి. మన దాంట్లో ఉన్న పార్టీలు కూడా అడుగుతాం, పవన్ కళ్యాణ్ గారి వల్ల మార్పు రావాలని కోరుకుంటున్నాం. ఉన్నది ఆయన 20 ఏళ్ళ ప్రస్థానం అంటున్నారు. ఈ లోపల పేద కులాలందరూ కూడా న్యాయం జరగాలగా. 40% ఉన్న బీసీలకు ఎన్ని స్థానాలు రావాలా? 70 పైన రావాలి స్థానాలు రాష్ట్రంలో. వస్తున్నాయా వాళ్ళకి? మా కాపులతో పాటు ఆ వర్గాలకు కూడా న్యాయం చేయమని కోరుతున్నాం. జనసేన పార్టీలో కూడా అన్ని కులాలు ఉన్నాయి. కాకపోతే ఎవరు చంద్రబాబు నాయుడు కోసం కమ్మాసే భుజాన్ని వేసుకుంటారు, జగన్మోహన్ రెడ్డి కోసం రెడ్లు భుజాన్ని వేసుకుంటారు, పవన్ కళ్యాణ్ కోసం కాపులు భుజాన్ని వేసుకోవడం వల్ల కాపులు కనపడుతున్నారు. అన్ని కులాలు సమానంగా ఉన్నాయండి. రేపు మేము వెయిట్ చేస్తున్నాం. రేపు రాబోయే పొత్తుల్లో వాటిల్లో సరైన ప్రాతినిధ్యం, గౌరవప్రదమైన ప్రాతినిధ్యాలు ఉంటే ఖచ్చితంగా మేము మా వంతు మేము సహకరిస్తాం. అది లేనప్పుడు ఎవరు ఆలోచన విధానంగా ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానంగా వాళ్ళు ముందుకెళ్తారు. మేము మనం పెట్టుకున్న మీటింగు మా జనాభా ఎంతమంది ఉన్నారో, మాతో పాటు పేద వర్గాలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి అందాల్సిన సీట్లు వాళ్ళకి ఇవ్వండి. మాకు సంబంధించిన అనేక సమస్యలు పెండింగ్లో ఉంటున్నాయి, రాజకీయం చేస్తున్నారు, ఆ సమస్యలను తీర్చండి. ఎవరు ఎన్ని ఓట్లు అన్ని సీట్లు, వీటనేది మా కులమైక సమస్యల మీద మాట్లాడుకోవటానికి అందరూ సమిష్టిగా కలిసి పనిచేసుకోవడానికి పెట్టుకున్న కార్యక్రమాలు. రాష్ట్ర స్థాయిలో ముఖ్య నిర్ణయాలు తీసుకుని పెట్టుకోవడం. సామాజిక వర్గం బాగా బలంగానే ఉందని చెప్పేసి అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ ధైర్యం చేయలేకపోతున్నారు. సామాజిక వర్గం బలంగా ఉందని అంటే ఇంకో ఎవరి మీద ఆధారపడి ₹1,00,000 ₹2,000 ఇంకెవరు అడుక్కు తినే స్థితిలో మేము ఎవరూ లేము, కాపులు ఎవరూ లేము. ఒకప్పుడు బాగా బతికి ఇప్పుడు ఇబ్బంది పడ్డా ఆ చేయదాచి అలవాటు మాకు లేదు. 100 కోట్లు నియోజకవర్గానికి 100 కోట్లు ఖర్చు పెట్టే ఎలక్షన్లో, నియోజకవర్గానికి 100 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ చేసే రోజుల్లో నిన్నగా మొన్న పెట్టిన పార్టీ అతను ఏం పోరాడగలుగుతాడండి, ఏం చేయగలుగుతాడు? అందుకనే బలమైన పార్టీలు కలుపుకొని ముందుకు వెళ్లాల్సిందే. దాన్ని మేమెవరూ కారణం, వాటిని మేము అడ్డంపడే వాళ్ళం కూడా కాదు. కానీ ఎన్నాళ్ళైనా ఎమ్మెల్యేలు మినిస్టర్లతో వీటితో ఊడికం చేయటమైనా సామాజిక మార్పు ఏమైనా జరుగుతుందా ఈ రాష్ట్రంలో కోరుకుంటున్నాం. ఇప్పుడు కూడా మరి లోకేష్ చెప్పింది అదే కదా, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవి లేదనడం వల్లే మీ కాపుల్లో విచ్ఛిన్నం వచ్చింది అనేది. విచ్ఛిన్నం ఏమి లేదండి. ఇంకా ఎవరో ఇంకా రాష్ట్ర స్థాయి సమావేశాలు పెట్టుకొని ఇంకా నిర్ణయాలు తీసుకోలేదు. ఇది మా జిల్లాలో కమ్యూనిటీ సంబంధించి ఈ జిల్లాలో ఉన్న సమస్యల మీద పెట్టిన మీటింగు. అది రేపొద్దున వాళ్ళ పొత్తులు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళు తీసుకునే పొత్తుల్ని బట్టి, తర్వాత అప్పుడున్న పరిస్థితులను బట్టి, వాళ్ళు ఇస్తున్న గౌరవ మర్యాదను బట్టి ఓట్ ట్రాన్స్ఫర్, ఓట్ షేరింగ్ జరుగుతుంది.
మా సామాజిక వర్గం అంతా బలంగానే ఉంది అని చెప్పి మీరు మా సామాజిక వర్గం అంతా బలంగానే ఉంది ఆర్థికంగా కూడా అని చెప్పి అంటున్నారు. ఆ ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయవచ్చు కదా ఆర్థికంగా. ఎందుకు ఆయనకి చేయకుండా ఎట్లా ఉంటున్నారు? ఆయనకి చేయట్లేదా? మంత్రి నారాయణ గారు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడుకి అండగా ఉండట్లేదా? విడదల రజని భర్త ఎవరు? వీళ్ళందరూ ఎవరు? వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండట్లేదా? అన్ని పార్టీల్లో ఉన్నాం, ఒక పార్టీతో కాదండి. మనం ఎప్పుడు పార్టీ ముడిపెట్టద్దు. అన్ని పార్టీల్లో ఉన్నాం. ఈ రోజుకి మాత్రం మేము ఈ ఎలక్షన్లకి మాకున్న టయానికి అన్ని రాజకీయ పార్టీల నుంచి మాకు రావాల్సిన హక్కుల మీద ప్రస్తుతానికి బలంగా పోరాడుతున్నాం. రైట్.